వారిని విడిపించి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వారు పండిన గుంటలో నుంచి ఆయన వాక్కును పంపి, యెహోషువ గ్రంథంలో మనం చదువుకున్న మాటలో ఆయన దేన్ని వెంబడించమన్నాడు? వినండి, మందసాన్ని వెంబడించమన్నాడు. మందసంలో ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఉందా? దేవుని వాక్యం ఉంది, దేవుని ప్రభావం ఉంది. నినివే పట్టణం ప్రజలు ఏ వాక్కు ద్వారాగైతే వారు ఏ వాక్కును వినగానే వారు వాక్యం మీద విశ్వాసం నుంచి మారు మనసు పొందారో, అట్లాగే ఇక్కడ యెహోషువ కాలంలో, యెహోషువ 3వ అధ్యాయంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. 3:5లో ఏం చెప్పాడంటే, రేపు మీరు అద్భుత కార్యం చూడాలంటే, రాబో కాలంలో మీరు మహత్కార్యాలు చూడాలంటే, క్షేమాన్ని చూడాలంటే, మీ పిల్లలు మీరు క్షేమం కలిగి ఉండాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. మిమ్మల్ని మీరు